అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా రానున్న లోక్సభ ఎన్నికలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించనుందా? బీఆర్ఎస్ మరోసారి చతికిలబడనుందా? మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనుకున్న బీజేపీ ఆశలు గల్లంతు కానున్నాయా? అవునని అంటున్నాయి పలు మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలు. ఏబీపీసీ ఓటర్స్ ఒపీనియన్ పోల్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 10 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోనుందని తేలింది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 10, బీజేపీ 4, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ 43%, బీఆర్ఎస్ 28%, బీజేపీ 25%, ఎంఐఎం 1% ఓటను దక్కించుకోవచ్చని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు ఓ పక్క కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతుండగా మరికొందరు ఇప్పటికే బీజేపీలో చేరి ఎంపీ సీట్లను తెచ్చుకోవడం జరిగింది. దీంతో ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం, పార్లమెంట్ ఎన్నికల్లో 2కు మించి సీట్లు రానట్లయితే ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకుల భావన. ఈ సర్వేలు నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో కొనసాగడం ఖాయమనే చెప్పొచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏబీపీసీ ఓటర్ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేలింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సంస్థ చేపట్టిన సర్వే 100% నిజమవుతుందా అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది.